ఇన్నాళ్ళు మనం విదేశీ టెక్నాలజీని చూసి ఆశ్చర్యపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రపంచమే మన వైపు చూసి ముక్కున వేలేసుకుంటుంది. హైదరాబాద్ వేదికగా వ్యవసాయ రంగంలో ఒక సరికొత్త చరిత్ర లిఖించబడింది. కరువు నేలలో పసిడి పంటలు పండించే అద్భుత ఆవిష్కరణ జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటి 3-వే క్లాస్ సజ్జా హైబ్రిడ్ విత్తనాన్ని ఇక్రిసాట్ విడుదల చేస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందే రకం ఇది. అసలేంటి ఆ త్రిముఖ సంకర జాతి? దీనివల్ల మన రైతులకు కలిగే లాభాలేంటి? భారతదేశం చిరుధాన్యాల నిలయం. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులు, తగ్గిపోతున్న భూగర్భ జలాలు రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు చూసేలా చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో సజ్జలు రైతులకు ఒక ఆశాకిరణంగా మారాయి. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ వంటి మెట్ట ప్రాంతాల్లో ఇది ప్రధాన ఆహార పంట. అయితే ఇప్పటి వరకు ఉన్న హైబ్రిడ్ విత్తనాల ధరలు ఎక్కువగా ఉండటం, లేదా ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. ఈ సవాళ్లను ఛేదిస్తూ హైదరాబాద్లోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ సజ్జల ఓ సరికొత్త వంగడాన్ని సృష్టించింది. ప్రపంచ వ్యవసాయ చరిత్రలోనే తొలిసారిగా 3-వే క్రాస్ పెర్ల్ మిల్లెట్ హైబ్రిడ్ను విడుదల చేసింది. దీనికి SBH5 అని పేరు పెట్టారు. సాధారణంగా 2 మొక్కలను కలపడం ద్వారా హైబ్రిడ్లను సృష్టిస్తారు. కానీ ఇక్కడ 3 విభిన్న రకాలను కలిపి ఒక సూపర్ సీడ్ ను తయారు చేశారు. ఇది ఆహార భద్రతలో ఒక గేమ్ చేంజర్ కాబోతోంది. ఈ ఆవిష్కరణ గొప్పతనం తెలియాలంటే ముందుగా మనం దీని వెనుక ఉన్న సైన్స్ ను సింపుల్ గా అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు మార్కెట్లో దొరికే సజ్జ హైబ్రిడ్లు సింగిల్ క్రాస్ పద్ధతిలోనే తయారైనవి. అంటే ఒక ఆడ మొక్కను ఒక మగ మొక్కతో క్రాస్ చేస్తారు. ఇందులో వచ్చే సమస్య ఏంటంటే విత్తనాలు ఉత్పత్తి చేసే ఆడ మొక్క బలహీనంగా ఉండి తక్కువ విత్తనాలు ఇస్తుంది. అందుకే విత్తన ఉత్పత్తి ఖర్చు ఎక్కువై రైతుకు సీడ్ ప్యాకెట్ రేటు పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఇక్రిసాట్ తెచ్చిన 3-వే క్రాస్ పద్ధతి పూర్తిగా విభిన్నం. ఇందులో 3 రకాల పేరెంట్స్ లక్షణాలు ఉంటాయి. మొదట 2 వేర్వేరు రకాలను కలిపి ఒక బలమైన తల్లి మొక్కను సృష్టిస్తారు. ఆ తర్వాత దీన్ని 3వ రకం మగ మొక్కతో క్రాస్ చేస్తారు. ఈ పద్ధతిలో తయారైన తల్లి మొక్క చాలా బలంగా ఉండి భారీగా విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. అందుకే విత్తన ఉత్పత్తి చాలా చౌకగా మారుతోంది. ఈ అద్భుత ప్రయోగం కేవలం ల్యాబ్కే పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలో రైతులకు అందించేందుకు ఇక్రిసాట్ హైదరాబాద్కు చెందిన సదానంద్ సీడ్స్ తో చేతులు కలిపింది. వీరిద్దరు కలిపి రూపొందించిన ఈ SBH5 హైబ్రిడ్ ను ఇటీవల గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇది ఒక చారిత్రక విజయమని, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. సరే, టెక్నాలజీ బాగుంది, కానీ దీనివల్ల మన సామాన్య రైతుకు కలిగే వాస్తవ లాభాలేంటి అంటే దీని ద్వారా ప్రధానంగా 3 లాభాలున్నాయి. 3-వే క్రాస్ పద్ధతిలో విత్తన ఉత్పత్తి చేయడం కంపెనీలకు చౌకగా మారుతుంది. ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా రైతుకు తక్కువ ధరకే విత్తన ప్యాకెట్ లభిస్తుంది. ఈ కొత్త రకం హైబ్రిడ్ చాలా బలంగా ఉంటుంది. సాధారణ హైబ్రిడ్ల కంటే 10 నుంచి 15% ఎక్కువ దిగుబడినిచ్చే సామర్థ్యం దీనికి ఉంది. వాతావరణాన్ని తట్టుకునే శక్తి ఎక్కువ. వర్షాలు సరిగా పడకపోయినా, భూమిలో సారం తక్కువగా ఉన్నా ఈ పంట తట్టుకుని నిలబడుతుంది. రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోని డ్రై ల్యాండ్స్కు ఇది వరం. ప్రపంచ జనాభా పెరుగుతుంది, కానీ సాగు భూమి మాత్రం పెరగడం లేదు. ఉన్న భూమిలోనే తక్కువ నీటితో ఎక్కువ పంట పండించడమే మన ముందున్న సవాల్. దానికి సైన్స్ మాత్రమే సమాధానం చెప్పగలదు. ఇక్రిసాట్ సాధించిన ఈ విజయం కేవలం భారత్కే కాదు, ఆఫ్రికా వంటి పేద దేశాలకు కూడా ఆహార భద్రతను అందించడంలో కీలక పాత్ర పోషించనుంది.